వెళ్ళాక రూమ్లన్నీ వెతికి అక్కడ ఉన్న డబ్బులు నగలు మొత్తం కొట్టేశాం మేడం. మేడం వాళ్ళు పేరుకే కోటీశ్వర్లు. ఆ ఇంట్లో 10 తులాల బంగారం 50,000 క్యాష్ దొరికింది మేడం. అదేం పర్లేదు, బట్ ఆ నీలవేణి ఒక్కతే ఉన్నప్పుడు కదా మీరు దొంగతనం చేస్తుంది. అవును మేడం. ఈ దొంగతనం దాని మీదే కదా పడుతుంది. ఖచ్చితంగా మేడం. సూపర్. ఇవన్నీ మీరే తీసేసుకోండి. ఇవన్నీ మాకేనా మేడం? ఇవన్నీ నా దగ్గరే ఉండనివ్వండి. ఇవి పెట్టుకుని ఏం చేయాలనేది నేను చూసుకుంటాను. ఇదిగోండి, ఈ 2 లక్షలు తీసుకోండి. మీరు చేసిన పనికి నేను మీకిస్తున్న డబ్బిది. చాలా థ్యాంక్స్ మేడం. చాలా థ్యాంక్స్ చాలా మేడం. థ్యాంక్స్ మేడం. మేడం ఇలాంటి పనులు ఇంకా ఏమన్నా చెప్పండి మేడం. ఖచ్చితంగా చెప్తాను. బయలుదేరండి. ఏ పనైనా పర్ఫెక్ట్ గా చేస్తాం మేడం. ఏరా ఏమంటావురా? అవును మేడం, ఖచ్చితంగా చేస్తాం. వస్తాం మేడం. సరే. వీటిని అడ్డం పెట్టుకొని నిన్ను ఏం చేస్తానో చూడు. బాగా ఇరుక్కున్నావు నీలవేణి. ఏడ్చి ఏడ్చి చస్తావు. ఇలాంటి బతుకు బతకడానికేనా మీ నాన్న 3 కూతుర్ని కన్నాడు? మేం కష్టపడి సంపాదించుకుంటే మీరు దోచుకుని పోతారా?